రోజు ఎపిసోడ్ లో ఆహా టీవీ నుంచి రాబోతున్న కంటెస్టెంట్స్ వినాయక్ అండ్ నిహారిక. ఈ అబ్బాయి పెళ్లికి ముందర ఐ సినిమాలో లింగేష్ అలాగా ఉండేవాడు. పెళ్లి తర్వాత ఐ సినిమాలో విక్రమ్ లాగా అయిపోయాడు. మ్యాటర్ ఏంటో ఈ పాట తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ ఆహా టీవీ నుంచి వినాయక్ అండ్ నిహారిక. పూలనే కొనుకేయమంట నింటలే నీకెక్కునంట ఆ వంట తింటే ఆ పెంట తింటే మెంటలే నీకెక్కునంట ఆ వంట తింటే ఆ పెంట తింటే అరే పుట్టంటేనే విరక్తి పుట్టి తినడం మానేస్తారు. ఆ పుట్టే తింటే లోపలి పేగులు బయటకి కక్కేస్తారు. అరే ఇంత చెప్పిన తింటానంటే బకెట్ తన్నుట ఖాయము అంట ఖాయమంట అది ఖాయమంట మెంటలే నీకెక్కునంట ఆ వంట తింటే ఆ పెంట తింటే అసలొక్క పూటైన మేక మేయనిది మీరే ఉండరుగా. నా వంటని లాతిగా తిట్టి పోసిని కడుపే గైండరుగా. పూట పూట నీ పాడు ఘుమఘుమలు పీల్చిన ముక్కు ఇదే. ఎన్ని పాడు వాసలలు చూపినావి నరకము మరువనిదే. నా వంటని తిడతే వా తిడతా అది పెంటని అంటే వాయిస్తా. నీ వంటను వర్ణిస్తూ బుక్స్ రాస్తా తగలెడతా. మెంటలే నీకెక్కునంట ఆ వంట తింటే ఆ పెంట తింటే నా వంట తింటూ మీరే మీ బుర్రలు తెగ పెంచేసారి. ప్లేట్లోని ఐటమ్స్ అన్ని లొట్టలు వేస్తూ లాగేస్తారే. ఆ గడ్డి తినడం వల్లే నా బుర్రలు చిదలొచ్చేసాయి. గతి లేక తింటూ పోతే నా మతి మొత్తం గొప్పేసిందే. రుచికరమైన వంటని మీకై బుక్సే చదివి చేస్తున్నానే రోజు. అందుకే నాకు మంటెక్కేది తెలిసినవంటే చేసి పెడితే చాలే. మెంటలే నీకెక్కునంట ఆ వంట తింటే ఆ పింట తింటే అని పుట్టంటేనే విరక్తి పుట్టి తినడం మానేస్తారు. ఆ పుట్టి తింటే లోపలి పేగులు బయటకి కక్కేస్తారు. అరే ఇంత చెప్పిన తింటానంటే బకెట్టు తన్నుట ఖాయము అంట ఖాయమంట అది ఖాయమంట మెంటలే మీకు పుట్టునంట ఆ ఫుడ్ తింటే ఆ గడ్డి తింటే వంటలే నువ్వు చేయకంట ఆ పిచ్చి వంట ఆ చచ్చు వంట. వినాయక్, అని సో అలానే ఉందా యాస్టీస్ వంట? అంటే ఇంకా ఆ ఫీల్ క్యారీ అయిపోయింది ఇక్కడ వరకు. ఇంటి నుంచి ఆ ఫీల్ అలా క్యారీ అయిపోయింది. అది. సో నిజంగానే అలా ఉంది అంటున్నావు? ఆబ్వియస్లీ అన్న, ఆబ్వియస్లీ రీసెంట్ గానే పెళ్ళయింది. పెళ్ళాక అలానే ఉందంటారు. ఒకసారి అక్కడ చూసి మాట్లాడు భయ్యో. ఇంటికెళ్ళక నీకు ఉంటుంది ఏముండేది అదే పాడు వంట, రీసెంట్ గా అదే మీ పిచ్చి ఇద్దరికి వంట. పెళ్ళయింది. అవును. అంటే నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు డైరెక్ట్ గా స్టేజ్ మీదకి వచ్చి ఇంత ధైర్యంగా చెప్పుకుంటున్నావు అంటే ఇంటికి వెళ్ళాక నీ పరిస్థితి ఇది బొప్పా లేక స్టైలా? స్టైలే కదా. అది బొప్ప యాక్చువల్ గా. బొప్ప యాక్చువల్లీ ఏదమ్మా చెప్పా రోల్ కర్రా అప్పడాల కర్ర. అప్పడాల కర్ర. ఓకే నిజాలు బయటకు వస్తున్నట్టున్నాయి. సార్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగా ఇన్వాల్వ్ అయి పాడాడండి నేను. అంటే
అసలు పాట ఎంత ఇన్వాల్వ్మెంట్తో పాడతారో అలాగే ఈ ప్యారడీ కూడా అంత ఇన్వాల్వ్మెంట్తో పాడాడు. నిజంగానే ఆ ఫుడ్ మీద నాకు విరక్తి పుట్టేసింది. కానీ బట్ చాలా కమ్మగా ఉండుంటది. ఆయన మన కోసం అలా పాడి ఉంటాడు. ఏదంటే ఆ గొప్పులు మామూలు కాదు, చాలా కొండలుగా ఉండేవి. జనమిత్రులు గారు, ఆ పాత ట్యూన్ చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. ఎన్నాళ్ళు అయింది పెళ్ళి? April 27th అయింది సార్, మొన్న April 27. అప్పుడే నువ్వు వంట గురించి మా కామెంట్లు చేయడం మొదలెట్టావు. అప్పుడే చాలా బాగుంది. సూపర్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సార్.